ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. Hello English lovers, welcome to Pragya Spoken English Institute. Friends, today I have come up with an interesting topic. Many a time while we speak, చాలా సందర్భాల్లో మనం మాట్లాడేటప్పుడు we get pauses. చాలా pauses వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. ఎందుకు ఆ pauses వస్తాయి? Have you ever thought of that? ఎప్పుడైనా దాని గురించి ఆలోచించామా? ఎందుకు వస్తాయి అని అంటే ద మెయిన్ రీజన్ ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వొకాబ్. మనతో దానికి కావాల్సిన సరైన వొకాబ్, దాన్ని ఏమంటాము అనేది తెలియక మధ్య మధ్యలో మనం ఆ వర్డ్ కోసం ఆలోచిస్తా పాజెస్ తీసుకుంటా ఉంటాం. అవునా? మరి మన లాంగ్వేజ్ ని డెవలప్ చేసుకోవాలన్నా, ఇన్హాన్స్డ్ గా మన లాంగ్వేజ్ ఉండాలి అంటే వీ షుడ్ నో సమ్ వొకాబ్. ఈ రోజు క్లాస్ లో మనం చేయబోయే అదే. అయితే చూడండి, the thing that we are going to learn today is some vocab. కొంచెం vocab నేర్చుకోబోతున్నాము. ఎలా ఏంటి చెప్తాను. So friends, listen to it. Your direction is very important than your speed. చాలా సందర్భాల్లో మనం గమనిస్తే స్పీడ్ గా నేర్చేసుకోవాలి, త్వరగా నేర్చేసుకోవాలని ఆలోచిస్తాం. కానీ అసలు ఆ స్పీడ్ సరే, ఆ నేర్చుకోవడానికి రైట్ డైరెక్షన్ ఏంటి అనేది వి నెవర్ థింక్ ఆఫ్ దాట్. ఎప్పుడు దానికోసం ఆలోచించం. వి నెవర్ పెయిడ్ మచ్ అటెన్షన్ ఫర్ ఇట్. ఆ పర్ఫెక్ట్ డైరెక్షన్ కోసం మన లాంగ్వేజ్ లో కానీ మన వొకాబ్ లో కానీ ఆ పర్ఫెక్ట్ డైరెక్షన్ కోసం వి నెవర్ థాట్ ఆఫ్ ఇట్. ఎప్పుడు ఆలోచించలేదు దానికోసం. ఇప్పుడు నేను చెప్పేది అదే. ఒక మంచి డైరెక్షన్ ఇస్తాను మీకు, గమనించండి. మరి వొకాబ్ నేర్చుకోవాలి అంటే మనం చేస్తుంది ఏంటంటే ర్యాండమ్ గా అక్కడ ఒక వొకాబ్, ఇక్కడ ఒక వొకాబ్, అక్కడ ఒకటి అంటే డిఫరెంట్ సందర్భాలకు సంబంధించి అక్కడ ఒకటి నేర్చేసుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ ద రైట్ డైరెక్షన్ టు లెర్న్ వొకాబ్. వొకాబ్ నేర్చుకోవడానికి అది కాదండి కరెక్ట్. మరి ఏంటి కరెక్ట్ పద్ధతి అని అంటే వీ హ్యావ్ టు టేక్ వన్ టాపిక్. ఏదైనా ఒక కాన్సెప్ట్ కానీ ఒక చిన్న టాపిక్ తీసుకొని ఆ టాపిక్ రిలేటెడ్ వొకాబ్ నేర్చుకొని ఆ వొకాబ్ అంతా ఒక దగ్గర పదిలిపరచుకోవాలి. అవి మనం ప్రాక్టీస్ చేస్తూ రీకలెక్ట్ చేసుకుంటా ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా? సపోజ్ వర్షం ఉంది, వర్షం రిలేటెడ్ వొకాబ్ అంతా అంటే చినుకులు పడడం అంటే డ్రిజిలింగ్ అని, ఓకే, కుండపోతగా కురవడం అంటే రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని, ఇలా వర్షానికి సంబంధించిన వొకాబ్ అంతా ఒక దగ్గర, కిచెన్ రిలేటెడ్ వొకాబ్ అంతా ఒక దగ్గర, మన రూమ్ రిలేటెడ్ వొకాబ్ అంతా ఒక దగ్గర. ఇలా ఒక్కొక్క టాపిక్ తీసుకొని దాని రిలేటెడ్ వొకాబ్ అంతా ఒక దగ్గర అట్లీస్ట్ ఒక్కొక్క టాపిక్ మీద 7-8 వొకాబ్ ఆర్ సమ్ 10 వొకాబ్ నేర్చుకొని పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. అప్లై చేసినప్పుడు కూడా మర్చిపోము. దట్ ఈస్ ద బెస్ట్ డైరెక్షన్. ఐ కెన్ టెల్ యూ హౌ టు లెర్న్ ద వొకాబ్. అయితే ఈరోజు అలాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అండ్ నౌ యూ లిసన్ టు దిస్. యు వర్ ఇన్వైటెడ్ ఫర్ డిన్నర్. మీ ఫ్రెండ్ ఎవరో మిమ్మల్ని డిన్నర్ కోసం ఇన్వైట్ చేశారు. అయితే వెళ్ళారు, డిన్నర్ తినేసాము, చాలా బాగుంది. మరి ఇప్పుడు డిన్నర్ చాలా బాగుంది అని చెప్పేసి యూ హ్యావ్ టు కాంప్లిమెంట్ యువర్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్కి మీరు కాంప్లిమెంట్ చేయాలి. ఓ సూపర్, చాలా బాగుంది డిన్నర్ అని చెప్పేసి. మరి చాలా బాగుంది అనడానికి మరి ఎలాంటి వొకాబ్ యూజ్ చేయొచ్చు? ట్రై చేయండి. మనకు వచ్చిన వొకాబ్ ఆలోచించండి. ఓ ఇట్ ఈస్ వెరీ టేస్టీ, ఓ ఇట్స్ వెరీ నైస్, ఇట్స్ గుడ్, ఇలాంటివి చెప్తూ ఉంటాం. నో, ఇట్స్ టైమ్ టు లెవెలప్ అవర్ లాంగ్వేజ్. మన లాంగ్వేజ్ ని లెవెలప్ చేసుకునే టైం ఇది. ఎలా చెప్పొచ్చు చూడండి. ఇది చాలా బాగుంది అని మీ ఫ్రెండ్ కి కాంప్లిమెంట్ చేయడానికి ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్ వొకాబ్ ఇక్కడ నేను కొన్ని తీసుకొచ్చాను, జాగ్రత్తగా గమనించండి. సి ఫస్ట్ వన్, ఎలా చెప్పొచ్చు? ఫుడ్ చాలా బాగుంది అనడానికి ఇట్స్ delicious. The food is delicious. You made a delicious food. You provided me some delicious meal. ఇలా చెప్తే చాలా బాగుంటుంది. డెలిషియస్, చాలా అద్భుతమైన రుచికరమైన ఫుడ్ రిలేటెడ్ చెప్తాం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. అబ్బా నోరు ఊరిపోతుంది, మీరు చేసిన ఐటమ్స్ చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది అనాలి. చాలా సందర్భాలు ఇలా అంటూ ఉంటాం కదా, నోరు ఊరించే ఫుడ్ వండారు, నోరు ఊరించేలాగా ఉంది ఈ టేస్ట్ అంతా. ఇలా నోరు ఊరించే అనే సందర్భంలో ఎలా చెప్పొచ్చు అంటే ఇట్స్ మౌత్ వాటరింగ్. ద ఫుడ్ ఈస్ మౌత్ వాటరింగ్. ఓకే, వెన్ ఐ లుక్డ్ ఎట్ దట్ ఫుడ్, ఆ ఫుడ్ చూసినప్పుడు మై మౌత్ వాటర్డ్, నా నోరు ఊరిపోయింది అసలు. ఇలా నోరు ఊరడాన్ని మౌత్ వాటరింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా గమనించండి. ఫుడ్ చాలా బాగుంది, అసలు ఇంకా తినేయాలన్న ఎగ్జైట్మెంట్ కలుగుతోంది. అప్పుడు ఏం చెప్తామంటే స్క్రంచియస్. ఫుడ్ చాలా బాగుందంటే డెలిషియస్, మౌత్ వాటరింగ్, స్క్రంచియస్. ట్రై చేయండి ఈ వొకాబ్ అంతా కూడా. ఇట్స్ ఎ స్క్రంచియస్ ఫుడ్. లేదు చాలా అసలు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేయాలనిపిస్తుంది, చాలా బాగుంది అంటే ఇట్స్ పెలాటబుల్. ఇలా చెప్తామన్నమాట. అంటే డిఫరెంట్ వొకాబ్. లేకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ద ఫుడ్ ఈజ్ డిలెక్టబుల్. The food is really delectable. Thank you so much for this delectable food. Next ఇంకొన్ని సందర్భాల్లో మనం చెప్తూ ఉంటాం, అసలు
లిప్ స్మాకింగ్ అంటూ ఉంటారండి దాన్ని. అంటే పెదాలు ఈవెన్ తినేయాలని కోరిక క్రియేట్ చేస్తుంది. దాన్ని ఏమంటాము? లిప్ స్మాకింగ్. కొన్నిసార్లు అయితే ఆ ఫుడ్ యొక్క టేస్ట్ కి మనం ఈవెన్ లాస్ట్ లో ఫింగర్స్ కూడా నాకేస్తా ఉంటాం. సో ఇలా ఫింగర్స్ కూడా నాకేసి ఎంత అద్భుతంగా టేస్టీగా ఉంది అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చెప్తామంటే ఇట్స్ ఫింగర్ లిక్కింగ్ అని చెప్తాం. అండ్ ఫైనల్లీ ఇట్స్ రియల్లీ హెవెన్లీ, అద్భుతంగా ఉంది, అస్సలు హెవెన్కి వెళ్ళి వచ్చేసినట్లుంది ఫుడ్ టేస్ట్ చూస్తూ ఉంటాయి. ఇట్స్ రియల్లీ హెవెన్లీ. అర్థమవుతుందా? నౌ స్టాప్ సేయింగ్ గుడ్, ఫైన్, టేస్టీ, ఇవన్నీ క్యాజువల్ గా ఉంటాయి. ఈవెన్ సమ్ పీపుల్ దే సే యమ్మీ కొంచెం కిడ్డిష్ గా ఉందండి. చిన్నపిల్లలు చెప్తా ఉంటారు, మామ్ ద ఫుడ్ ఈజ్ యమ్మీ అని. యమ్మీ ఇట్స్ ఓకే, బట్ ఇవన్నీ కూడా యూస్ చేసాము అని అంటే మన లాంగ్వేజ్ ఖచ్చితంగా ఒక లెవెల్లో ఉంటుంది. చూసారా? ఇప్పుడు ఇవన్నీ మీ ఒక దగ్గర పెట్టుకోండి. ట్రై యూజింగ్ దెమ్ వెన్ ఎవర్ పాసిబుల్. ఇవి అప్లై చేస్తూ ఉండడానికి ట్రై చేయండి. ఇలా చాలా వొకాబ్ నేర్చుకోవాలి. నేర్చుకున్న వొకాబ్ ని డే టు డే లైఫ్ లో అప్లై చేయాలి అని అంటే మరి మీ అంతటి మీకు అవ్వట్లేదా? ఒక రైట్ డైరెక్షన్ కావాలా? పర్ఫెక్ట్ గైడెన్స్ లో చేయాలనుకుంటున్నారా? వై లేట్? జాయిన్ ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్. సో ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్ అమీర్పేట్లో ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఓకే, యూ కెన్ కమ్ అండ్ లిసన్ టు ద డెమో విని నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు ఆఫ్లైన్ కోసం. లేదండి మేము అంత దూరం రాలేము, వీఆర్ ఎట్ అవర్ రెస్పెక్టివ్ ప్లేసెస్ అని అంటే వీ హ్యావ్ ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్. మనకి ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ కాదు, మేము ఫ్రీ టైంలో మాకు కుదిరిన టైంలో మేము వీడియోస్ చూస్తూ నేర్చుకుంటాము అని అంటే రికార్డెడ్ వీడియోస్ మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇదంతా కాదు, వినడం ద్వారా మనం ఎంతో నేర్చుకోవచ్చండి. సో విని నేర్చుకున్నవి ఎన్నో ఉన్నాయి మనం. అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ ని కూడా వింటూ నేర్చుకోవాలి అని అనుకుంటే మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ లో మన క్లాసెస్ అన్నిటిని ఇక్కడ 45 days కోర్స్ ఏమైతే చెప్తామో ఆ కోర్స్ మొత్తాన్ని ఒక ఆడియో రూపంలో మీకు అందించడం జరిగింది. సో ఆ ఆడియోస్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ 299 రూపీస్. ఆ ఆడియో కోర్స్ 3 months ఉంటుంది. ఇంచుమించు 100 ఆడియోస్ ఉంటాయి. అవన్నీ మీరు వింటూ నేర్చుకోవచ్చు. ఇవన్నీ కాదండి, నాకు చదవడం అంటే చాలా ఇష్టం అంటే వీ హ్యావ్ ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ అవైలబుల్. మనకి ప్రజ్ఞా బుక్స్ కూడా ఉన్నాయి 3 levels లో. సో ఇఫ్ యూ వాంట్ టు ఆర్డర్ దెమ్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ 7842867474. ఫ్రెండ్స్, అర్థమైందా? ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు కాంప్లిమెంట్ చేయడానికి, ఫుడ్ కాంప్లిమెంట్ చేయడానికైతే ఇది యూజ్ చేసాం. ఇప్పుడు వేరే రకమైన కాంప్లిమెంట్ చూద్దాం. మీ ఫ్రెండ్ షీ హాస్ బీన్ టు సమ్ డిఫరెంట్ ప్లేస్, ఏమో ప్లేసెస్కి వెళ్ళొచ్చారు మీ ఫ్రెండ్. ఆమె దిగిన ఫొటోస్ అన్ని కూడా ఆ ఫొటోస్ అన్ని మీకు వాట్సాప్ లో పోస్ట్ చేస్తున్నారు, లేకుంటే స్టేటస్ లో పెడతా ఉన్నారు. ఆ ఫొటోస్ చూసి మీరు, లేకుంటే ఆవిడే మీకు కాల్ చేశారు, మీరు ఆమెకి కాంప్లిమెంట్ ఇవ్వాలి. వావ్, ఫొటోస్ చాలా బాగున్నాయి అని కాంప్లిమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళా ఇంతకు ముందు లాగేనే వెరీ నైస్, వెరీ గుడ్, సూపర్బ్ ఇలా కాకుండా లెట్స్ లెవెల్ అప్. ఇప్పుడు దీన్ని కొంచెం డెవలప్ చేస్తే మీ పిక్చర్ లో ఉన్న మీ ఫ్రెండ్ యొక్క ఫొటోస్ కి కాంప్లిమెంట్ ఇవ్వాలి అని అంటే యూ కెన్ యూస్ సర్టెన్ వొకాబ్. చూడండి, వావ్ ద పిక్స్ ఆర్ ఇన్క్రెడిబుల్, అత్యద్భుతంగా ఉన్నాయి అసలు పిక్చర్స్. ఎంత బాగున్నావు తెలుసా నువ్వు అందులో. యు ఆర్ లుకింగ్ క్వైట్ గార్జియస్, చాలా అందంగా ఉన్నావు అందులో, గార్జియస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ సో గ్రేషియస్ ఇన్ దోస్ ఫొటోస్. గ్రేషియస్ చూడండి ఎంత బాగున్నాయో. ఎప్పుడు ఫైన్, గుడ్, బ్యూటిఫుల్ కాదు, ఇలాంటివి కూడా ట్రై చేద్దాం. ఇన్క్రెడిబుల్, గార్జియస్, గ్రేషియస్, వివేషియస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకొక మాట చెప్పొచ్చు, అబ్బా అసలు ఆ ఫోటో ఉంది ఎంత బాగుంది తెలుసా, నువ్వు అచ్చం మోడల్ లాగే ఉన్నావు. యు లుక్ లైక్ ఎ మోడల్ ఇన్ దాట్ ఫోటో. Those photos are really, those pictures are really incredible. And that particular picture, it is a frameable picture. ఫ్రేమబుల్ అంటే ఎంత బాగుందంటే ఆ ఫోటో అసలు నువ్వు ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పాలి. ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి ఫ్రేమబుల్. సో ఇలాంటివన్నీ యూజ్ చేస్తే ఎంత బాగుందండి మన లాంగ్వేజ్ బాగాలేదా, ఫ్లవరీగా లేదా? ఎప్పుడు నార్మల్ కాకుండా ఇలా అడ్వాన్స్డ్ టర్మ్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, హోప్ యూ లెర్న్ సంథింగ్. చూసారా, జస్ట్ ఒక 7-8 minutes లో యూ లెర్న్ సమ్ 20 words, సమ్ అరౌండ్ 15-20 words కొత్తవి నేర్చుకున్నారు. అంటే ఇలా ప్రతిరోజు కొన్ని కొత్త వర్డ్స్ నేర్చుకొని వాటిని డే టు డే లైఫ్ లో అప్లై చేస్తూ ఉండడానికి ట్రై చేయండి. ట్రై అప్లయింగ్ దెమ్, అదర్వైజ్ యుల్ లూజ్ దెమ్. టేక్ కేర్.